హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసుకున్నాము. ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. అందులో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వేరియబుల్స్ వచ్చేసరికి ఇవాళ టాపిక్ మొత్తం అంతా వేరియబుల్స్ గురించి, స్కోప్స్ గురించి ఉంటుంది. సో ఇవాళ టాపిక్ వేరియబుల్స్. సో వాట్ ఈజ్ ఎ వేరియబుల్, వై వి యూజ్ ఎ వేరియబుల్, స్కోప్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ వేరియబుల్స్, కంప్లీట్గా అన్ని డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఏ వేరియబుల్స్ అనేది కూడా చూడొచ్చు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఎ వేరియబుల్. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా ఆర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. వేరియబుల్స్ అనేది వేరియబుల్ నేమ్స్ అనేది అసైన్ చేస్తాము. వేరియబుల్ నేమ్స్తో పాటు వాల్యూ కూడా అసైన్ చేస్తాము. సో ఆ వాల్యూని స్టోర్ చేయడానికి ఒక డేటా కావాలి. సో అదే డేటా వేరియబుల్స్ అని చెప్పి అంటారు. సో దీనికి సర్టన్ రూల్స్ ఉంటాయి. ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్ ఆర్ డాలర్ ఆర్ ఎనీ అదర్ నేమ్ విత్ కేస్ సెన్సిటివ్ ఆర్ వితౌట్ కేస్ సెన్సిటివ్ వితౌట్ స్పేస్. యూ కాంట్ యూజ్ ఎ నెంబర్ యాజ్ ఎ ఫస్ట్ క్యారెక్టర్. దీనికి కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ అండర్ స్కోర్తో మనము వేరియబుల్ నేమ్స్ని డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే డాలర్ సింబల్తో వేరియబుల్ నేమ్స్ని డిక్లేర్ చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ నేమ్ ఏ నేమ్తో అయినా సరే డిక్లేర్ చేసుకోవచ్చు. విత్ కేస్ సెన్సిటివ్ ఆర్ వితౌట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మీకు చెప్పాను కదా, యూజర్ నేమ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని చెప్పి ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అనేది, యూజర్ అనేది ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్ వచ్చేసరికి నేమ్. సో ఎన్ అనేది క్యాపిటల్ పెట్టి అన్ని స్పేస్ లేకుండా రాయడాన్ని కేస్ సెన్సిటివ్ లెటర్స్ అని చెప్పి అంటారు. సో కేస్ సెన్సిటివ్ స్పేస్ లేకుండా రాస్తారు. అండ్ యూజర్ నేమ్ 1, యూజర్ నేమ్ 1 2 3 4 5 అట్లా నెంబర్స్ డిక్లేర్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఇనిషియల్గా 1 యూజర్ నేమ్ అని చెప్పి 2 యూజర్ నేమ్ అని చెప్పి మనం డిక్లేర్ చేయడానికి ఉండదు. అండ్ దెర్ ఈజ్ నో లిమిట్ ఆఫ్ ది వేరియబుల్ నేమ్. లిమిట్ అనేది లేదు వేరియబుల్ నేమ్స్కి డిక్లేర్ చేయడానికి. లిమిట్ అనేది లేదు. చాలా పెద్దగైనా రాసుకోవచ్చు, ఎంత పెద్దగైనా రాసుకోవచ్చు వేరియబుల్ నేమ్స్ అనేది. అండ్ కాంట్ బి యూజ్ యాజ్ ఎ రిజర్వ్డ్ కీవర్డ్ అనేది మనము యూజ్ చేయలేము. సో ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ రిజర్వ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ రిజర్వ్ కీవర్డ్స్లో ఈ వేరియబుల్స్ అనేది 3 టైప్స్ ఉంటుంది. లెట్, వేర్, లెట్, కాన్స్టెంట్, కాన్స్టెంట్. సో ఈ 3 కూడా రిజర్వ్ కీవర్డ్లో ఆల్రెడీ ఉంది. సో ఇలా అన్ని జావాస్క్రిప్ట్ ఎండ్ అయ్యే వరకు మొత్తం అన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ అన్నిటి గురించి మనము పర్ఫెక్ట్గా చదువుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి లిస్ట్ ఆఫ్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఇవి. అండ్ ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసరికి వై వి యూజ్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ని మనము ఎందుకు యూజ్ చేయాలి. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ఏ వాల్యూ. ఇట్ కెన్ హోల్డ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ప్రిమిటివ్స్ టు ఆబ్జెక్ట్స్. అంటే ఒక నేము, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి శాంసంగ్ ఉంది. శాంసంగ్ అనేది చాలా మొబైల్ గురించి మీరు చాలా చెప్తారు. హైట్ ఎంత ఉంది, ఆ స్క్రీన్ ఎంత సైజ్ ఉంది, అన్ని డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. అన్నీ ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకోవచ్చు. ఆ ఆబ్జెక్ట్లో పెట్టుకొని ఆ ఆబ్జెక్ట్ నుంచి మనము ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే ఆ వేరియబుల్ అసైన్ చేసినందుకు డీటెయిల్స్ మొత్తం అన్నీ వస్తాయి. ఆ వాల్యూస్తో సహా డీటెయిల్స్ మొత్తం అన్నీ వస్తాయి. సో అలాగా ఒక ప్రిమిటివ్ అంటే ఇనిషియల్గా ఇప్పుడు కింద సింటాక్స్ మనం చూసాం కదా, వేర్, కాన్స్ట్, లెట్ అనేది. సో వేరియబుల్ నేమ్స్ లేకపోతే వాల్యూస్ డిక్లేర్ చేసాం మనము. సో ఇది బేసిక్ సింటాక్స్, అది ప్రైమరీ అది. సో ఆబ్జెక్టివ్స్ అంటే చాలా పెద్దగా కూడా మనం రాసుకొని అన్నిట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ద వేరియబుల్స్ విల్ బీ అసైన్డ్ విత్ వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూస్. చెప్పాను కదా కింద సింటాక్స్ అనేది, వేరియబుల్ నేమ్స్ అనేది, వాల్యూస్ అనేది అసైన్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ 3 టైప్స్: వేర్, లెట్, కాన్స్ట్స్. వేరియబుల్స్ అనేది 3 టైప్స్. వేర్, లెట్, కాన్స్ట్ అనేది 3 టైప్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్కోప్స్. వాట్ ఈజ్ ద స్కోప్స్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్.
ఇది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో కీ రోల్స్ అనేది ఎట్లా ప్లే చేస్తుంది అనేది చూడాలి. సో వేరియబుల్స్ అనేది కీ రోల్స్ అనేది ఎట్లా ప్లే చేస్తుంది అనేది చూడాలి. సో స్కోప్, వాట్ ఈస్ ద స్కోప్ అండ్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే వాట్ ఈస్ ద స్కోప్, టైప్స్ ఆఫ్ స్కోప్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్కోప్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ ద స్కోప్. సో స్కోప్స్ గురించి చూస్తే వాట్ ఈస్ ఎ స్కోప్. Scope is a lifetime area under which a variable is applicable. When a block or region within that variable is declared or defined and used, when a particular block or region it ends, variable is automatically destroyed. అంటే స్కోప్లో ఒక బ్లాక్ అనేది తీసుకుంటే ఆ బ్లాక్లో మనం ఏదైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో, డిఫైన్ చేస్తామో, ఏది వేరియబుల్ నేమ్స్తో కానీ వాల్యూస్తో కానీ డిఫైన్ చేసాము, డిక్లేర్ చేసామో, ఆ బ్లాక్ ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ వేరియబుల్స్ అనేవి. అదే ఇప్పుడు స్కోప్స్ అనేది చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ స్కోప్ అనేది సింపుల్ కాన్సెప్ట్. స్కోప్ అనేది వేరియబుల్స్ అనేది చాలా లైఫ్ టైం ఉంటుంది. అది ఎట్లా లైఫ్ టైం ఉంటుంది, ఒక బ్లాక్లో ఉంటేనే దానికి లైఫ్ టైం ఉంటుంది. బ్లాక్ నుంచి బయటికి వస్తే ఆ లైఫ్ టైం అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఆ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, మెమరీ అనేది స్టోర్ అయి ఉండదు. అండ్ స్కోప్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంది, లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. గ్లోబల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ ఏదైనా ఒకటే. సో లోకల్ స్కోప్ వచ్చేసరికి ఇంకో 2 టైప్స్ ఉంటుంది, అది ఫంక్షన్ స్కోప్, బ్లాక్డ్ స్కోప్. సో టోటల్గా చెప్పాలంటే స్కోప్స్ ఎన్ని టైప్స్ అని అంటే 3 టైప్స్ అని అనుకోవచ్చు. అది ఏంటేంటి అని అంటే గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్. గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్డ్ స్కోప్, ఈ 3 టైప్స్ ఇవి. సో ఫంక్షన్ స్కోప్, లోకల్ స్కోప్లోనే మనకు 2 టైప్స్ ఉంటుంది. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, లోకల్ స్కోప్లోనే 2 టైప్స్ ఉంటుంది, అది ఫంక్షన్ స్కోప్ అండ్ బ్లాక్డ్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ సపరేట్లీ. సో వీటి యొక్క డిఫరెన్షియేషన్స్ ఇవన్నీ మనమంతా ఫర్దర్ ఎగ్జాంపుల్స్లో మనం తర్వాత చూస్తాము లాస్ట్ ఎట్ ది ఎండ్. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ స్కోప్ ఈజ్ ఏ స్కోప్ దట్ కంటైన్స్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఈజ్ విజిబుల్ ఇన్ ఆల్ అదర్ స్కోప్స్. అయితే ఈ గ్లోబల్ స్కోప్ అనేది మనం ఏదైతే వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేస్తామో అవి అన్ని చోట్ల అన్నిటికీ కనిపిస్తాయి. అదే చెప్తున్నారు, ఇది గ్లోబల్గా అన్నిటికీ కనిపిస్తాయి. ఇది ఏ బ్లాక్లో అయినా మనం పెట్టుకోవచ్చు, అన్నీ విజిబుల్ ఉంటుంది. ఏ బ్లాక్లో అయినా పెట్టుకోవచ్చు, బట్ విజిబుల్ ఉంటుంది. బట్ డ్యూ టు సమ్ కండిషన్స్తో మనము లెట్ కాన్స్ అనేది అది ఒక బ్లాక్డ్ స్కోప్ అది. సో గ్లోబల్ స్కోప్లో కొన్నిసార్లు పనిచేయవు అండ్ వేర్ అనేది గ్లోబల్ స్కోప్లో పనిచేస్తుంది, బ్లాక్డ్ స్కోప్లో పనిచేయదు. అది లేటర్ ఆన్ మనం ఒక ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం అన్నిటి. సో ఇది గ్లోబల్ స్కోప్. అండ్ ఫంక్షన్ స్కోప్ వచ్చేసరికి ఫంక్షన్ స్కోప్ మీన్స్ దట్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ డిఫైన్స్ ఇన్ ఎ ఫంక్షన్ ఆర్ విజిబుల్ ఎనీవేర్ విత్ ఇన్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ అనేది చిన్న ఫంక్షన్ మనం రాసుకుంటే ఆ ఫంక్షన్ సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్లో తర్వాత చూపిస్తాను మీకు. ఆ సింటాక్స్లో మనం రాసుకుంటే అందులో పారామీటర్స్ అనేది పాస్ చేస్తారు. పారామీటర్స్ లేకపోతే అందులో వేరియబుల్స్ కానీ డిక్లేర్ చేస్తే ఓన్లీ ఆ ఫంక్షన్లోనే రెండర్ అవుతుంది. బయటికి వస్తే ఆ ఫంక్షన్స్ నుంచి బయటికి వస్తే ఆ వేరియబుల్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, ఎందుకు కనబడవు అవి. సో వేరియబుల్స్ డిక్లేర్ విత్ వేర్, లెట్ అండ్ కాన్స్ట్ హ్యావ్ ఫంక్షన్ స్కోప్ అనేది చాలా ఫ్రెండ్లీ నేచర్, అన్నిట్లో కలిసిమెలిసి ఉంటుంది, ఎవరికి ఏమి హాని చేయదు, చాలా బాగుంటుంది. వేరియబుల్స్ మనం ఎట్లా డిక్లేర్ చేసినా, ఎలా మనం వాడుకోవాలనుకున్నా అలా అవుట్పుట్ అనేది వస్తుంది మనకు. ఫ్రెండ్లీ నేచర్ ఫంక్షన్స్ అనేది. అండ్ బ్లాక్డ్ స్కోప్ అనేసరికి ఇట్స్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. బ్లాక్ స్కోప్ అంటే కర్లీ బ్రేస్ బ్రాకెట్స్ నుంచి మనము డిక్లేర్ చేస్తాము. సో ఇన్ ఏ బ్లాక్డ్ స్కోప్ వేర్ వేరియబుల్స్ ఈజ్ డిక్లేర్డ్, డిఫైన్డ్ అండ్ యూజ్ వెన్ ఏ పర్టికులర్
బ్లాక్డ్ స్కోప్ అనేది a blocked scope is a set of statement in a block scope where variables is defined, declared and used when a particular block or region it ends, variable is automatically destroyed. ఇందాక మనం స్కోప్ అనేది చూసాం కదా, సో సేమ్ అట్లనే బ్లాక్ కూడా అంతే. బ్లాక్ అనేది ఏంటిది అని అంటే స్కోపే, అది కూడా టైప్ ఆఫ్ స్కోపే కదా, టైప్స్ ఆఫ్ స్కోపే కదా. సో ఈ బ్లాక్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అవి లెట్ కాన్స్ట్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. దాని నుంచి బయట మ్యానిపులేట్ చేసి మనము వాల్యూని తీసుకురావాలంటే తీసుకురాలేం. బట్ వేరేజ్ వేర్ కీవర్డ్తో బయటకు వస్తుంది. ఇట్స్ నాట్ ఎ బ్లాక్ స్కోప్. సో వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ లెట్ అండ్ కాన్స్ హ్యావ్ బ్లాక్డ్ స్కోప్, వేర్ డస్ నాట్ హ్యావ్ బ్లాక్డ్ స్కోప్. అదే చెప్పాను నేను. అండ్ ఆల్ స్కోప్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లో వేర్ అనేది సృజన్ కుమార్ అని ఉంది. కింద ఫంక్షన్ రాసాను చూసండి, గ్రీన్ కలర్ లైన్లో యూజర్ నేమ్ అని చెప్పి. సెకండ్ లైన్లో యూజర్ నేమ్ వచ్చేసరికి అది కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు. కాల్ చేస్తాం మనము, కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అది ఒక రూల్, అది ఫంక్షన్ యొక్క రూల్. సో వితౌట్ కాల్ బ్యాక్స్ అనేది మనము చేయలేం. సో కింద ఫంక్షన్స్లో బ్లాక్డ్ స్కోప్ పెట్టాము మనము. లెట్ వేరియబుల్స్ నేమ్స్ అనేది వేరియబుల్ నేమ్స్ ఇచ్చాము, నేమ్స్ అని చెప్పి ఇచ్చాము విత్ వినయ్ కుమార్ అని చెప్పి. కన్సోల్లో మనకు ఆ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ నేమ్ మాత్రమే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ బ్లాక్ వచ్చేసరికి గ్లోబల్ స్కోప్లో వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది, సృజన్ కుమార్ అనేది. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ సృజన్ కుమార్. ఇది కాట్ అన్ఎక్స్పెక్టెడ్ అనేది ఏంటిది అని అంటే మనము నేమ్స్ అనేది బయట మనం డిక్లేర్ చేసినందుకు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకు కనిపిస్తుంది. సో ఇది స్ట్రక్చర్. ఇది అంటే లోపల మనకు ఏం జరుగుతుంది అనేది గ్లోబల్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్, బ్లాక్డ్ స్కోప్ అనేది విత్ ఎగ్జాంపుల్స్ అనేది నేను చూపించాను. ఇలాగే ఉంటుంది. ఇందులో లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్లోబల్ స్కోప్ అంటే ఏందో తెలుస్తుంది, బ్లాక్డ్ స్కోప్ అంటే ఏంది, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంది అనేది మనకు క్లియర్గా చూడడం జరుగుతుంది. అండ్ ఈ స్లైడ్లో వచ్చేసరికి ఇందులో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది చూస్తున్నాం మనము. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ బయటకు వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఏంటిది అనేది చూస్తున్నాము. లాస్ట్లో మనకు ఎర్రర్ వచ్చింది, నేమ్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి. అది ఎందుకు అని అంటే బ్లాక్లో నుంచి బయట లెట్ అనేది బ్లాక్లో పెట్టినాము. ఆ లెట్ అనేది బ్లాక్లో ఉన్నప్పుడు బ్లాక్ నుంచి బయటికి కన్సోల్లో చెక్ చేసి చూస్తే ఆ వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేసి రాదు. సో ఇది ఒక ఫైనల్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ విత్ స్కోప్స్తో డిఫరెన్స్ అనేది మొత్తం అన్నీ చూస్తుంటాము. ఇది ఫైనల్. ఇది టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. పైన ఉన్న లైన్లో గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్, రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్ ఉంటుంది. సో కింద వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కాలంలో మనకు వేర్ లెట్ కాన్స్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ అనేది ఎక్కడెక్కడ మనకు వస్తాయి, ఎందులో రావు అనేటి ఎస్ ఆర్ నో అనేది ఉంటుంది. సో రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్ గురించి ఒకసారి చూద్దాము బిఫోర్ గోయింగ్ టు దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్. రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్. సో రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్ అంటే ఏంటిది అని అంటే ఒక కాన్స్ట్ లేకపోతే వేర్ లెట్ కాన్స్ట్ అనేది వేరియబుల్ నేమ్ అసైన్ చేసినప్పుడు దానికి వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ ఇచ్చినప్పుడు అది దేంతో ముడిపడి ఉంటుంది అని అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టుతో ఉంటుంది. మిడిల్లో రెడ్ కలర్ సర్కిల్లో ఉంది అసైన్మెంట్ ఆపరేటర్. దీని స్టేట్మెంట్గా మనం ఎట్లా చదవచ్చు అంటే ఎనీ వేరియబుల్ నేమ్ అంటే ఒక మెమరీ లొకేషన్లో ఒక వేరియబుల్ నేమ్ అనేది అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తే అది రైట్ హ్యాండ్ సైడ్ ఉండి బట్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంటే ఆ వాల్యూ అనేది దేంట్లో స్టోర్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది. సో ఇట్స్ ఎ సింపుల్ కాన్సెప్ట్. సో ఇది ఒక
చిన్న డిఫరెన్స్ అనేది. ఇది ఒక చిన్న కాన్సెప్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో చూస్తున్నాము, కోడ్ ఎడిటర్లో. ఇప్పుడు ఒక టెక్స్ట్ HTML టెక్స్ట్ అనేది సేవ్ చేస్తున్నాను. ఒక ఎంటీ టెక్స్ట్ ఇది .htmlతో చేస్తున్నాను, స్కోప్స్ అన్న నేమ్స్తో. .html ఇక్కడ బేసిక్ HTML స్ట్రక్చర్ అనేది చేస్తున్నాను. అండ్ అంతకుముందు మనం యూజ్ చేసినాము స్క్రిప్ట్స్ అని చెప్పి యూజ్ చేసినాము. బట్ ఇప్పుడు అనేది మనం స్క్రిప్ట్స్ అనేది సపరేట్ ఫైల్లో మనం పెట్టి చూద్దాము. దానికన్నా ముందు మనము ఇప్పుడు టాపిక్స్ ఏమేమి చేస్తున్నామంటే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్, రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్ ఇవి మనం చూస్తాము. సో ఫస్ట్ వచ్చేసరికి రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్ చూద్దాం. ఆ తర్వాత గ్లోబల్ స్కోప్స్ చూద్దాం. గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్ ఈ 3 చూద్దాము. ఫస్ట్ రీఅసైన్మెంట్స్ చేసే ముందు ఫైల్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చి నేను స్కోప్స్ అని చెప్పి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది బట్ ఇక్కడ JS ఫైల్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే నేను స్క్రిప్ట్ అనేది రాసాను, టైప్ టెక్స్ట్ ఫైల్ HTML అని చెప్పి రాశాను. అండ్ సోర్స్ ఫైల్ వచ్చేసరికి ఇక్కడ మనకు లేదు. సో దీన్ని క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తుంది చూడండి, Ctrl+click అని ఉంది. Ctrl+right-click క్రియేట్ అవుతుంది. ఇది కొత్త ఫైల్ ఇది. సో ఇప్పుడు నేను స్కోప్స్ అన్న ఫైల్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి రీఅసైన్మెంట్స్ కామెంట్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను విత్ ప్రోడక్ట్ వేరియబుల్ నేమ్, వేర్ కీవర్డ్ తీసుకుంటున్నాను విత్ వేరియబుల్ నేమ్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నాను. ఇట్స్ కేస్ సెన్సిటివ్. సో ప్రోడక్ట్ నేమ్, ఇది మొబైల్. సో ఇప్పుడు కన్సోల్లో ఒకసారి పెట్టి చూద్దాము వస్తుందో రావట్లేదో. సో ప్రోడక్ట్ నేమ్ కన్సోల్లో పెట్టి చూసాను, సేవ్ చేస్తున్నాను అన్నీ. అండ్ ఈ కాపీ పాత్ బ్రౌజర్లో వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఎంటర్, రైట్-క్లిక్, ఇన్స్పెక్ట్, ఆ తర్వాత కన్సోల్. మొబైల్ అనేది వచ్చింది, అంటే రన్ అవుతుంది. సో ఒక వేరియబుల్ మనం తీసుకున్నాము. రీఅసైన్మెంట్స్ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాము, ఆ వేరియబుల్ నేమ్ని మనము మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాము. ప్రోడక్ట్ నేమ్ విత్ అదర్ నేమ్ లైక్ టీవీ. సేవ్, బ్రౌజర్లో రన్ చేస్తున్నాను, టీవీ వచ్చింది. అంటే ఇది ముందు వచ్చిన డేటా ఏదైతుందో, ముందు వచ్చిన మొబైల్ వాల్యూ ఏదైతుందో అది రిమూవ్ అయిపోయి లేటెస్ట్గా మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది మాత్రమే మనకు వస్తుంది. సో ఇది రీఅసైన్మెంట్స్. ఇది వ్యార్లో నడుస్తుంది. సో అదే మనము లెట్ కాన్స్ట్లో తీసుకుంటే లెట్ కాన్స్ట్ ప్రోడక్ట్ నేమ్ కాకుండా బ్రాండ్ నేమ్ తీసుకుందాం. బ్రాండ్ నేమ్ తీసుకున్నాం, శాంసంగ్. అండ్ మోడల్ వచ్చేసరికి M12 మోడల్ తీసుకున్నాను. ఇది రీఅసైన్మెంట్ చేస్తున్నాను. లెట్ అన్న వేరియబుల్లో వేరియబుల్ నేమ్, బ్రాండ్ నేమ్ తీసుకొని బ్రాండ్ నేమ్కి రీఅసైన్మెంట్ చేస్తున్నాను. బ్రాండ్ నేమ్ సేమ్ అట్లాగే వేరియబుల్ కాన్స్ట్లో వేరియబుల్ నేమ్ తీసుకొని రీఅసైన్మెంట్ చేస్తున్నాను. అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి మాడిఫై అవుతుంది టీవీ. అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి శాంసంగ్ టీవీలో సోనీ. అండ్ బ్రాండ్ నేమ్ టీవీ వచ్చేసరికి 32 తీసుకుంటున్నాను. అండ్ కన్సోల్లో ఇవి ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. బ్రాండ్ నేమ్, మోడల్, సేవ్, బ్రౌజర్లో
ఇది క్లోజ్. రిఫ్రెష్. అన్కాట్ ఎర్రర్. అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అన్కాట్ టైప్ ఎర్రర్. అంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది లైన్ నెంబర్ 10 దగ్గర. సో లైన్ నెంబర్ 10 మనకు వచ్చేసరికి మోడల్ టీవీ 32 ఉంది. సో ఈ మోడల్ అనేది అసైన్ చేయొద్దని చెప్పి చూపిస్తుంది. సో దీన్ని మనం తీసేసాము, మళ్ళీ సేవ్ చేసాము, మళ్ళీ రీఫ్రెష్ చేసాము. ఈసారి ఏమొస్తుంది? ఇది డీబగ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి రిఫ్రెష్. సోనీ M12 టీవీ సోనీ M12 అంటే రీఅసైన్మెంట్స్లో మనకు వేరియబుల్స్ మాత్రమే, వేరియబుల్స్ అండ్ లెట్ అండ్ లెట్ ఈ రెండు రీఅసైన్ అవుతున్నాయి విత్ ప్రోడక్ట్ నేమ్. వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ప్రోడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్, వాల్యూ వచ్చేసరికి చేంజెస్ అవుతున్నాయి. బట్ వేరాజ్ ఇన్ కాన్స్ట్ వచ్చేసరికి మనకు వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో ఇది రీఅసైన్మెంట్స్లో మన కాన్స్టెంట్ అనేది మనం తీసుకోము. బట్ ఇక్కడ ఒక ట్రిక్కీ క్వశ్చన్ చూస్తే మనకు కాన్స్ట్లో కూడా మనము వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చు. కీ వాల్యూ పేర్స్ అంటారు వాటిని. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే అరేస్ ఆబ్జెక్ట్స్ మనము టాపిక్ ముందు ఫర్దర్లో వెళ్తే మనకు తెలుస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ అనేది ఒకటి తీసుకున్నాను, ప్రోడక్ట్ తీసుకున్నాను అండ్ ప్రోడక్ట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ వచ్చేసరికి నేమ్ వచ్చేసరికి సామ్సంగ్ టీవీ తీసుకున్నాను. అండ్ లాగ్ కన్సోల్లో చూసుకుంటే ప్రోడక్ట్ డాట్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది నేమ్. ఇది చూస్తే మనకు కన్సోల్లో సామ్సంగ్ వచ్చింది. బట్ మనం ఈ సామ్సంగ్ నేమ్ని మనము చేంజ్ చేయొచ్చు సోనీ కింద. అది ఎలా అనంటే విత్ వేరియబుల్ నేమ్ తీసుకొని అసైన్ చేస్తూ వాల్యూస్ని వేరే కొత్త వాల్యూస్ని నేను అసైన్ చేస్తున్నాను సోనీ అని చెప్పి. దీన్ని కీ, ఇది వాల్యూ అని అంటారు, కీ వాల్యూ పేర్స్ అంటారు. సో కాన్స్ట్ అనేది కీ వాల్యూ పేర్స్లో మనము చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ట్ అనేది కీ వాల్యూ పేర్లు మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్తో కీలో మనము వాల్యూ అనేది చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేవ్ చేశాను అండ్ రెండర్ చేస్తే మనకు సోనీ రావాలి, సోనీ వచ్చింది. సో ఇది రీఅసైన్మెంట్స్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న ట్రిక్ క్వశ్చన్. ఇది ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు దీని గురించి. సో ఇది రీఅసైన్మెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీడిక్లరేషన్. రీడిక్లరేషన్ అంటే ఏంటిది అంటే ఇందాక మనము సపోజ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను విత్ ప్రోడక్ట్ నేమ్ ఇది, బ్రాండ్ నేమ్ ఇది. కాస్ట్ వచ్చేసరికి మోడల్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసరికి మొబైల్ వాల్యూ, బ్రాండ్ నేమ్ దీనికి వచ్చేసరికి సామ్సంగ్ అండ్ మోడల్ వచ్చేసరికి SM12. ఇప్పుడు రీడిక్లరేషన్లో మనం ఏం చేస్తామనంటే ఇందాక మనము జస్ట్ వేర్ కీవర్డ్ వితౌట్ వేర్ కీవర్డ్ మనం యూజ్ చేసాం కదా ఇలా అని చెప్పి. వితౌట్ వేర్ కీవర్డ్ మనం ఇలా యూజ్ చేసాం కదా. బట్ ఇప్పుడు మనం వేర్ కీవర్డ్ యూజ్ చేద్దాం, కీవర్డ్స్ యూజ్ చేద్దాం. వేర్ లెట్ కాన్స్ట్ అనేది కీవర్డ్స్ యూజ్ చేద్దాం. కాన్స్ట్ కీవర్డ్స్ మనం యూజ్ చేసిన కొద్దీ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే బ్రాండ్ నేమ్ సేమ్ నేమ్స్ అయితే మనకు అలౌ చేయదు. రీడిక్లరేషన్ అంటేనే ఇది. సేమ్ నేమ్స్ అంటే మనకు అలౌ చేయదు. రీడిక్లరేషన్ అంటే ఇది. సో ఇందాక మనము ఈ కీవర్డ్స్ని మనం తీసినప్పుడు మనకు వచ్చినాయి
బట్ అది రీఅసైన్మెంట్స్. అది రీడిక్లరేషన్ అంటే కీవర్డ్స్ మనము వేరియబుల్ కీవర్డ్స్ మనము యూజ్ చేసినప్పుడు సేమ్ నేమ్స్తో మనకు రాదు. ఎక్సెప్ట్ ఓన్లీ వేర్ కీవర్డ్తోనే మనకు వస్తుంది. అంటే వేర్ కీవర్డ్ యాక్సెప్ట్ చేస్తుంది డిక్లరేషన్లో, బట్ లెట్ కాన్స్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇనిషియలైజేషన్ ఇందాక మనము ఇవే చూసుకోవడం, బట్ ఇనిషియలైజేషన్ కూడా చూడొచ్చు. ఇనిషియలైజేషన్ ఏంటిది అని అంటే, సపోజ్ ఇప్పుడు నేను వేరియబుల్ కీవర్డ్స్ని తీసేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఇనిషియల్గా నేను డిక్లేర్ చేయట్లేను వాల్యూస్ని, లెట్కి చేయట్లేను, వేర్కి తీసేసినాను, లెట్కి తీసేస్తున్నాను. బట్ కాన్స్ట్ అనేది తీసేస్తే యాక్సెప్ట్ చేయదు. అంటే ఇనిషియలైజేషన్లో ఓన్లీ కాన్స్ట్ అనేది మాత్రమే యాక్సెప్ట్ చేయదు. మిగతా లెట్ అండ్ వేరియబుల్స్, లెట్ అండ్ వేరియబుల్స్కి మాత్రమే ఈ వేరియబుల్ నేమ్స్ అనేది అసైన్ చేయొచ్చు, ఇనిషియలైజేషన్ చేయొచ్చు. వాటిని నేమ్స్ అనేది డిక్లేర్ చేయొచ్చు. నేమ్స్ అనేది ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ అసైన్ చేయొచ్చు, వాల్యూస్ అనేది అసైన్ చేయొచ్చు. సో ఇది రీఇనిషియలైజేషన్. ఇది చిన్న టాపిక్. బై ప్రాక్టీస్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది అంత పెద్దదేం కాదు, బట్ బై ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమవుతుంటుంది. ఇది ఇట్స్ అబౌట్ రీఅసైన్మెంట్స్ అండ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా మనం చూసినాము. గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్, ఈ మూడు చూసే ఫ్రెండ్స్, ఇక్కడ వేరియబుల్ అనేది మనకి ఇందాక ప్రీవియస్లో టేబుల్ చూసాము. వేరియబుల్ అనేది ఎస్, లెట్, నో, కాన్స్ట్, నో అని ఉంది. అంటే ఈ వేరియబుల్ నేమ్స్ కానీ లేకపోతే వాల్యూస్ కానీ ఇవి రానప్పుడు మనము నో అని చెప్పి అంటున్నాం, అంతే కదా ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే వేరియబుల్ నేమ్ అసైన్ చేసి దాని వాల్యూ వచ్చిందో దాన్ని మనం ఎస్ అని చెప్పి అంటున్నాం, అంతే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు గ్లోబల్ స్కోప్లో ఒక్కసారి చూద్దాము. సపోజ్ ఇప్పుడు వేర్ ఉంది. ఇక్కడే చూద్దాము. వేర్ ఉంది. వేరియబుల్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ప్రోడక్ట్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ మొబైల్. సో ఇది మొబైల్. అండ్ ఇక్కడ లెట్ అనేది తీసుకుంటున్నాను, సేమ్ ప్రోడక్ట్ నేమ్ ఇస్తున్నాను. మొబైల్ బదులు టీవీ అని చెప్పి పెడుతున్నాను. అండ్ console.logలో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ప్రోడక్ట్ నేమ్ అండ్ అవుట్పుట్ విల్ బి కాట్ ఎర్రర్, ఆల్రెడీ డిక్లేర్డ్ అని చెప్పి వస్తుంది. ఆల్రెడీ డిక్లేర్డ్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ ఆల్రెడీ డిక్లేర్డ్ అని వస్తుంది. బట్ ఆల్రెడీ డిక్లేర్ అయినప్పుడు లెట్, వేర్ రెండు కీవర్డ్స్ సేమ్ డిఫరెంట్ ఉన్నప్పుడు, వేరియబుల్ నేమ్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు, వేరియబుల్ నేమ్స్ వాల్యూస్ అనేది డిఫరెంట్ ఉంది అండ్ వేరియబుల్ నేమ్ అనేది సేమ్ ఉంది. బట్ వేరియబుల్స్ అనేది వేర్ కీవర్డ్తో లెట్ కీవర్డ్తో మనం డిఫైన్ చేసాము. బట్ ఎందుకు వస్తుంది ఇది ఆల్రెడీ డిక్లేర్డ్ అని ఎందుకు డిక్లేర్డ్ అని వస్తుంది అని చెప్పంటే, ఈ కీవర్డ్స్ ఎప్పుడు కూడా సేమ్ అనేది ఉండద్దు. ఈ కీవర్డ్స్ సేమ్ ఉంటేనే మనకు ఆల్రెడీ డిక్లేర్డ్ అని వస్తుంది. బట్ ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఎట్లా రన్ చేయాలి అని అంటే, మనము బ్లాక్ స్కోప్ తీసుకుంటున్నాము. ఈ బ్లాక్ స్కోప్లో ఇవన్నీ పైన ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు తెలిసి టీవీ, మొబైల్ బయట వస్తుంది. అండ్ టీవీ వచ్చేసరికి టీవీ మొబైల్ రెండు, టీవీ మొబైల్ వస్తుంది. సో ఇలా ఎందుకు వస్తుంది? లెట్ అనేది బ్లాక్ స్కోప్, ఇక్కడ ఉంది. లెట్ అనేది బ్లాక్ స్కోప్. బట్ ఇందులో గ్లోబల్ స్కోప్లో నో ఉంది. బట్ ఇది ఎలా నో అని ఉంది అని అంటే, వేరియబుల్ డిక్లేర్ చేసాము, ఇక్కడ లెట్ అనేది డిక్లేర్ చేసాము, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ సేమ్ ఉన్నప్పుడు మనకు రావట్లేదు.
ఇదే లెట్లో కాన్స్టెంట్ మనము డిక్లేర్ చేస్తే వేరియబుల్ అప్పుడు కూడా రాదు. సో మనము దీన్ని నో అని చెప్పి అంటాం. అంటే సేమ్ నేమ్స్తో మనం డిక్లేర్ చేసినప్పుడు రావు ఇవి. సేమ్ నేమ్స్తో మనము గ్లోబల్గా డిక్లేర్ చేసినా కూడా రావట్లేదు. గ్లోబల్గా మనం డిక్లేర్ చేస్తున్నాం బట్ వేరియబుల్ ఇక్కడ ఉంది బట్ రావట్లేదు. బట్ అదే ఇది రన్ అవ్వాలి అని అంటే ఇక్కడ కాన్స్ట్ పెట్టాక, లేకపోతే ఇక్కడ లెట్ పెట్టుకోవచ్చు, ఇప్పుడు రన్ అవుతుంది. బట్ అదే వేర్ అయితే రాదు. ఎందుకు? వేర్ అంటే అది బ్లాక్ స్కోప్ కాదు, యాక్సెప్ట్ చేయదు బ్లాక్ స్కోప్ని అసలే యాక్సెప్ట్ చేయదు. ఇది నో, ఇది బ్లాక్ స్కోప్. సేమ్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసింది. బ్లాక్ స్కోప్ని యాక్సెప్ట్ చేయదు. బట్ ఇది యాక్సెప్ట్ చేయాలి అని అంటే దీన్ని ఇక్కడ లెట్ అనేది వాడుకోవాలి. ఇక్కడ లెట్ అనేది వాడుకోవాలి, లెట్ అనేది పెట్టుకోవాలి. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటా మై డియర్ ఫ్రెండ్స్. సో గ్లోబల్ స్కోప్ అనేది వేరియబుల్స్ అనేది ఎస్ అని చెప్పి ఎందుకు అన్నారంటే, వేరియబుల్స్ రియల్లీ గ్లోబల్ స్కోప్ ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ బ్లాక్ స్కోప్లో మనం ఎగ్జిక్యూట్ చేయలేము మనం. అది లెట్ కీవర్డ్స్తో సేమ్ కీవర్డ్స్తో ఉన్నప్పుడు. బట్ డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి, డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. వేరే ఫంక్షన్ స్కోప్లోనే ఫంక్షనల్ స్కోప్లోనే మనకు కంప్లీట్గా వేరియబుల్ నేమ్స్ కానీ వాల్యూస్ కానీ కంప్లీట్గా అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మిగతా దేంట్లో కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు ఫంక్షన్ స్కోప్ విత్ డిఫరెంట్ నేమ్. సపోజ్ ఇది తీసేయండి, బ్లాక్ స్కోప్ అయిపోయింది. బ్లాక్ స్కోప్లో మీరు చూసారు కదా, వేరియబుల్ అనేది ఉండదు, బట్ లెట్ కాన్స్ట్ అనేది మనకు ఉంటుంది బ్లాక్ స్కోప్. బట్ అదే ఫంక్షన్ స్కోప్లో ఇప్పుడు నేను వేర్ అన్న కాన్స్టెంట్ వేర్ తీసుకున్నాను అండ్ కాన్స్ట్ తీసుకున్నాను, వేర్ లెట్, ఇంకోటి కాన్స్ట్ తీసుకున్నాను అండ్ ప్రోడక్ట్ నేమ్ కాదు బ్రాండ్ నేమ్. ఇక్కడికి వచ్చేసరికి మోడల్ నెంబర్ వచ్చేసరికి SM12 శాంసంగ్. ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఫంక్షన్స్ బేసిక్స్ తెలీదు, బట్ స్ట్రక్చర్ చెప్తున్నాను. ఫంక్షన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇది ఓల్డ్ మోడల్, బట్ లేటెస్ట్ మోడల్ అని తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే టెంపరీగా మీరు చూడండి. ఇది మొబైల్ అనేది ఉండదు. ఇక్కడ పారామీటర్స్ మనం అసైన్ చేసుకోవచ్చు. వితౌట్ పారామీటర్స్ కూడా మనం చేయొచ్చు. అండ్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది, రీకాల్ చేసుకోవాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు దీన్ని ఎక్కడైనా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. పైన పెడితే పైన వస్తుంది, కింద పెడితే కింద డేటా రన్ అవుతుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ console.logలో నేను ప్రోడక్ట్ నేమ్ ఇచ్చినాను. ఇక్కడ ఈ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. అండ్ బ్రాండ్ నేమ్ ఇచ్చినాను, బట్ మోడల్ ఇచ్చినాను. బట్ ఇక్కడ చూసే ఇది ఫంక్షన్, ఇది గ్లోబల్ స్కోప్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఇది గ్లోబల్ స్కోప్ లాగానే బిహేవ్ చేసినా కూడా బట్ విత్ సేమ్ నేమ్స్ రావట్లేదు కాబట్టి అది గ్లోబల్ స్కోప్లో లెట్ కాన్స్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు. బట్ ఫంక్షన్ స్కోప్లో యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనము కొత్త వాల్యూస్ అసైన్ చేసినా కూడా ఆ వాల్యూస్ని కూడా ఈ ఫంక్షన్లో అసైన్ చేస్తుంది. సపోజ్ మొబైల్ బదులు టీవీ పెట్టాను, అండ్ శాంసంగ్ బదులు సోనీ అని పెట్టాను, అండ్ మోడల్ బదులు TV32, ఓకే, ఏదో సంథింగ్ ర్యాండమ్గా పెట్టాను. అండ్ సేమ్ కన్సోల్ లాగ్ నేను అవుట్ సైడ్ ద బ్లాక్ పెట్టాను. నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, వచ్చింది టీవీ సోనీ టీవీది మోడల్ వచ్చింది, మొబైల్ది శాంసంగ్ మోడల్ నెంబర్ కూడా వచ్చేసింది.
సో ఈ రకంగా మనం ఫంక్షనల్ ఎగ్జిక్యూషన్స్ చేయొచ్చు. అండ్ బ్లాక్ స్కోప్ చేసిన మనం చూసినాము, ఇక్కడ బ్లాక్ స్కోప్లో అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. గ్లోబల్ స్కోప్లో మనకు ఓన్లీ వేరియబుల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, లెటర్ నో కాన్స్ట్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. బ్లాక్ స్కోప్లో అనేది ఓన్లీ వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు, లెటర్ కాన్స్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇవి బై ప్రాక్టీస్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మనము వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము, వేర్ లెట్ కాన్స్ట్ కీవర్డ్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ వీటికి వేరియబుల్స్కి సంబంధించిన వేరియబుల్ నేమ్స్ ఎలా అసైన్ చేస్తారనేది తెలుసుకున్నాము. వేరియబుల్ నేమ్స్తో పాటు వేరియబుల్ వాల్యూస్ ఎలా అసైన్ చేస్తారనేది తెలుసుకున్నాము. సో టోటల్గా వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము, స్కోప్స్ అనేది ఏంటిదో తెలుసుకున్నాము, గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్, అండ్ రీఅసైన్మెంట్, రీడిక్లరేషన్, రీఇనిషియలైజేషన్స్, ఇవన్నీ మనము టేబుల్ ఆఫ్ కంటెంట్లో మనం చూసినాము. సో ఇది పర్ఫెక్ట్గా థరోగా ఉండండి, బై ప్రాక్టీస్ అనేది చేస్తున్న కొద్దీ మంచిగా అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనము డేటా టైప్స్ అనేది తెలుసుకుంటాము. డేటా టైప్స్ ఏంటంటే వాటిలో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఉంటుంది. సో అవి నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.